లోకంలో పురుషుడి యొక్క శేషం ఎవరు తినాలి అంటే భార్య తింటుంది. నేను తిన్న పాత్రలో ఏదైనా మిగిలిందనుకోండి, దాన్ని తినే అధికారం సహజంగా ఎవరిదంటే నా భార్యది. అందుకే పూర్వం భర్త తిని వెళ్ళిపోయిన విస్తట్లో భార్య తినేస్తుండేది కూడా. కానీ అలా భార్య అయిన పార్వతీదేవికి దక్కాలి, అథవా విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి దక్కాలి. పరమశివుడు అన్నాడు, నేను తినగా మిగిలినది ఏది ఉన్నా నీకే దక్కుతుంది, నువ్వే తినాలి. కాబట్టి శివోచ్ఛిష్టాన్నంతటినీ ఎవరు తింటారు? చండీశ్వరుడు తింటాడు. కుటుంబ సభ్యుడిని చేశాడు, ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా చప్పుడు చేశారనుకోండి, ఆయనకి కోపం వస్తుంది. అందుకే శివాలయంలో ప్రదక్షిణం చేయడానికి నియమం ఏమిటంటే, నిండు గర్భిణి ఇంకా కాసేపట్లో పురుడు వచ్చేస్తుంది అన్న ఆవిడ ప్రదక్షిణానికి వస్తే అతి నునుపైనటువంటి పాలరాతితో కట్టినటువంటి దేవాలయం మీద నీటి బిందెలు వంపేసి పెద్ద కడవతో నీళ్ళిచ్చి చంకలో పెట్టుకొని శివాలయానికి ప్రదక్షిణం చేయమంటే ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తుందో అంత మెల్లగా చేయమని చెప్పింది శాస్త్రం. ఈ చండీశ్వరుడు ఉన్నాడు, గబ్బ 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 నడవకూడదు ప్రదక్షిణానికి. చండీశ్వర స్థానం ధ్యానమూర్తిగా ఉంటాడు. చప్పుడైందనుకోండి కళ్ళు విప్పుతాడు, ఎందుకు చేసావు చప్పుడు అని అడుగుతాడు. ఆయన ప్రసన్నుడు కావాలంటే పరమశివుడి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టారనుకోండి, ఆయన తింటే శేషం మిగిలింది, అదే దాని అర్థం. అర్చకుడు 8వ వంతు శివస్వరూపం అనడానికి కారణం అదే. ఆయన చేత్తో మీకు ప్రసాదం ఇచ్చాడు. ఇప్పుడు మానసికంగానైనా సరే ఆయనకి చూపించాలి, అథవా అది పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి చిటిక వెయ్యాలి. అందుకే చిటికల చండీశ్వరుడు అంటారు. ఇలా చిటిక వేస్తే ఆయన కళ్ళు విప్పుతాడు. అంటాడు, స్వామి శివప్రసాదం పట్టుకెడుతున్నాను మీరు అనుగ్రహిస్తే అని ఇలా చూపించాలి. చూపిస్తే ఆయన ఏం చేస్తాడు? ఆ ప్రసాదంలో చిన్న ముక్క నోట్లో వేసుకుంటాడు. ఎందుకని శివశేషం అయింది, పట్టుకెళ్ళంటాడు. అప్పుడు తెచ్చుకోవాలి. అంతేగాని శివాలయం ప్రసాదం ఇంటికి పట్టుకెళ్ళకూడదండి, గోడల మీద పెట్టేయడం వదిలేసి వెళ్ళడం చేయకూడదు. చండీశ్వరుడికి చూపించి పట్టుకెళ్ళాలి. ఈ రహస్యాన్ని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్తూ, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రై శిశివిషిదకర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదనతాంబూలకవళా అన్నారు. అమ్మా, విశాఖేంద్రుడు అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడు, అలాగే విఘ్నేశ్వరుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు, వీళ్ళందరూ కూడా పరమశివుడు భోజనం చేసిన తరువాత మిగిలినటువంటి అరిటాకు భోజనం చేసింది అక్కడ ఉన్నా, లేదా బంగారు కంచం ఉన్నా దాని వంక చూడరు. మానసికంగా కూడా తినకుండా వెళ్ళిపోయారు. ఎందుకని? నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. దాంట్లో చండీశ్వరుడు తినాలి. అంత గొప్ప స్థానాన్ని, కడుపున పుట్టిన కొడుకుల కన్నా కట్టుకున్న భార్య కన్నా పెద్ద స్థానాన్ని చండీశ్వరుడికి ఇచ్చేశాడు. అంతటి అనుగ్రహ ప్రదాత. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేస్తే చాలు, ఏదైనా ఇవ్వగలడు. అందుకే విశాఖేశ్వరుడు అన్న మాటలో స్థాణుస్వరూపం ఉంటుంది, అది గమ్మత్తు. స్థాణు అంటే ఎండిపోయిన చెట్టు, దానికి కదలిక ఉండదు, దానికి కొమ్మలు లేవు. అప్పుడు పార్వతీదేవి ఎక్కడుంది? ఆకుపచ్చగా ఉండి కొమ్మలు ఉంటే ఆ ఆకుపచ్చతనం, ఆ చైతన్యం అమ్మవారు. ఇప్పుడు మరి ఆకులు లేవు. ఆ ఆకులు లేకుండా కూడా ఎండిపోవడమే అపర్ణ. ఇప్పుడు అమ్మవారు అపర్ణగా ఉందంటే ఆకులు కూడా లేవు. విశాఖ, శాఖల కొమ్మలు లేవు, అది సుబ్రహ్మణ్యుడు. ఆ మూలం విఘ్నేశ్వరుడు. ఇప్పుడు ఎండిపోయిన చెట్టులో కూడా పరమేశ్వరుడు ఉంటాడు. అలా భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు ఎంత ఉదార హృదయుడై కుటుంబ సభ్యుల కన్నా పెద్ద స్థానం ఇచ్చేశాడంటే, నందీశ్వరుడికి చండీశ్వరుడికి ఒకడి శృంగముల గుండా తప్ప తన దర్శనం లేదు. వేరొకడికి తను తిన్న దాంట్లో శేషం వెళ్ళిపోతుంది. అంత స్థానం ఇచ్చాడు. మూడవ వారు మాణిక్యవాచకర్లు. మాణిక్యవాచకర్ మహాపరమశివ భక్తుడు. మనకంటే ఇటువైపు అలవాటు తక్కువ. కానీ అసలు మీరు తిరుపతి వెళ్ళినా కూడా కపిలతీర్థం దగ్గరికి వెడితే, కపిలతీర్థం స్వయంభూలింగం. ఎక్కడది? ఎక్కడో పాతాళలోకంలో భోగవతి అనబడేటటువంటి పేరుతో ఉన్నటువంటి గంగానది ఒడ్డున కపిల మహర్షి తపస్సు చేస్తుండేవారు. ఒకప్పుడు భోగవతిగా ఉన్నటువంటి గంగ పైకి రావడం మొదలుపెట్టింది భూలోకంలోకి.
ఆ గంగ పైకొస్తుంటే గంగతో పాటు శంకరుడు కూడా పాతాళలోకంలోంచి పైకి వచ్చేసాడు. వచ్చి అది భూమిని భేదించుకొని భూమిలోంచి పైకి వెళ్ళిపోతోంది. అప్పుడు గబగబా కామధేను వెళ్ళింది. వెళ్ళి తన డెక్క ఆయన తల మీద పెట్టి మా వర్ధస్య, ఇంకా పెరగవద్దు అని అడిగింది. అందుకే ఇప్పటికీ మీరు కపిలతీర్థానికి వెడితే కపిలతీర్థంలో ఉన్న శివలింగం మీద ఆవు డెక్క ముద్ర ఉంటుంది. కింద వెండి రంగు, మధ్యలో కుంకుమ రంగు, పైన బంగారు రంగు, 3 రంగులతో మెరిసిపోతుంటుంది శివలింగం. అదే కపిలలింగం. అక్కడ ఉన్న కపిల తీర్థమే సాక్షాత్తుగా భోగవతి నది కింద ఉన్న గంగ పైకి ఉబికింది. అందుకే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పర్వదినాల్లో పౌర్ణమి మొదలైనటువంటి రోజుల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నే దశనాడికాహ, ఒక్క 10 నిమిషముల పాటు సమస్త బ్రహ్మాండములలో ఉన్న తీర్థాలు కపిల తీర్థంలో ఉన్న తీర్థంలోకి ప్రవేశిస్తాయి. ఆ సమయంలో అక్కడ స్నానం చేస్తే ఇక సమస్త బ్రహ్మాండములలో ఉన్న తీర్థాల్లో స్నానం చేసినట్టే. అటువంటి శివలింగ స్వరూపం మాణిక్యవాచకర్లని ప్రత్యేకంగా అనుగ్రహించింది. ఎందుకని? మహాభక్తుడు మాణిక్యవాచకర్ అరుణాచలంలో కూడా గిరిప్రదక్షిణం చేస్తూ అరుణాచలేశ్వరుణ్ణి స్తోత్రం చేశారు. బాగా వృద్ధుడైపోయాక చిదంబరం చేరుకున్నాడు. ఆయన చేరుకుని రోజు చిదంబరంలో నటరాజస్వామి వారి మీద స్తోత్రాలు చేస్తుండేవాడు. చేస్తూ ఉంటే ఒకరోజు పరమశివుడు చూశాడు. అరే, ఇంతటి మహానుభావుడురా, ఇంతటి పరమభక్తి తత్పరుడు, ఇటువంటి వాడు కానీ రేపొద్దున్న ఏ కారణం చేతనైనా శరీరం విడిచిపెట్టేయాలిగా. జాతస్య హి ధ్రువో మృత్యు, శరీరం విడిచిపెట్టేయడం అనేటటువంటిది జరిగిందా, ఇక ఈ లోకాన్ని ఉద్ధరించేటట్టు ఇంత గొప్ప వాంగ్మయం ఇచ్చేవాడెవరు? ఇది ఎక్కడ వ్రాసి లేదే, ఎలా దొరుకుతుంది? అందుకని చిదంబరంలో మాణిక్యవాచకర్ నివాసం ఉంటున్నటువంటి ఇంటికి పరమశివుడే బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి రాత్రి అయింది. అప్పటిదాకా స్తోత్రాలు పాడి పాడి అలిసిపోయి మాణిక్యవాచకర్లు పడుకున్నారు. తలుపు కొట్టి వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళాడు. ఏమయ్యా, నువ్వు పరమశివుడి మీద ఎన్నో స్తోత్రాలు చెప్పావుట, ఏది చెప్పు వింటాను. వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఎక్కడి నుంచో తీర్థయాత్రకు వచ్చాను, వినాలనిపించి వచ్చాను అన్నాడు. ఆయన శివస్తోత్రం చెప్పడం అంటే ఆయనకి బడలిక లేదు, రాత్రి లేదు, పగలు లేదు, శరీరం సహకరించకపోవడం అన్న మాట లేదు. అంత సంతోషం. ఆయన చేసిన స్తోత్రాలన్నీ చెప్తున్నారు. ఎవరు రాసుకున్నారు? పరమశివుడు వ్రాసాడు వాటినన్నింటినీ. గ్రంథం కింద వ్రాసి తెల్లవారింది. తెల్లవారుతుండగా అలిసిపోయాడు మాణిక్యవాచకర్. అలిసిపోయి స్నానం చెయ్యాలి, సంధ్యావందనాది క్రియలు ఆచరించాలి, వెళ్ళనా అన్నాడు. వెళ్ళిరా అని నేను సెలవు పుచ్చుకుంటానని వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నవాడు పైకొచ్చి మాణిక్యవాచకర్లు వ్రాసినటువంటి ఈ చెప్పిన స్తోత్రాల్ని తాళపత్రాల మీద రచన అన్నీ రాసి వాటికి తాడు కట్టి చిదంబరంలో ఆ లింగం ఉన్నటువంటి ఆకాశలింగం ఉన్నటువంటి ద్వారం దగ్గర పెట్టేసి దాని మీద నందీశ్వరుడి యొక్క ముద్రలు గుద్ది, అంటే సీల్ వేసి ముద్ర గుద్ది వెళ్ళిపోయాడు.